నా పోలీస్ మొగుడు పార్ట్ 23. ఏది ఏమైనా కార్తీక్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి. తన వలన చాలా రోజుల తర్వాత పుష్టిగా ఇంటి భోజనం తినే అదృష్టం వచ్చింది అని లైట్స్ ఆఫ్ చేశాడు ఆదిత్య. కీర్తన ఆదిత్య మాటలకు లోపల నవ్వుకున్నది. ఆమె ముందుగానే ఊహించుకున్నది రేపటికి మెను ఏమిటి అని. భర్త కూతురు ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు వాళ్లకు ఇష్టమైన వంటలను చేసి పెట్టాలి అని ఎప్పుడో అనుకున్నది. రోజులాగే దివి తన దినచర్యలు అన్నిటినీ పూర్తి చేసుకుని నిద్రలోనికి జారుకున్నది. అక్కడ కార్తీక్ మాత్రం నిద్ర కరువైపోయింది. కారణం అతను రేపు ఆదిత్య ఇంటికి వస్తున్నాడు కాబట్టి. ఓ పక్క ఆనందంగా ఉన్నా కూడా మరో పక్క భయంగా ఉన్నది కార్తీక్కి. ఆదిత్యకు ఇంకా పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ కార్తీక్ కి మాత్రం పూర్తిగా తెలుసు కాబట్టి ఆత్వికను ఫేస్ చేయాలి అంటే ఏదో తెలియని భావం, తెలియని భయం అతన్ని చుట్టేసింది. ఆదిత్య పోలీసు కాబట్టి ఏ క్షణం కూడా ఏ ఒక్క విషయం దగ్గర కూడా తనకు అనుమానం రాకుండా నడుచుకోవాలి అని తనకి తాను సిద్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్. మరుసటి రోజు, ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కీర్తన దివి ఇద్దరూ కూడా రోజు తాము లేచే సమయానికంటే కాస్త ముందుగానే లేచారు. కీర్తన ఏమో వంటలు అన్ని సిద్ధం చేయటం కోసం ముందుగా లేస్తే, దివి మాత్రం కార్తీక్ కి అడ్రస్ చెప్పడం కోసం ముందుగా లేచింది. ఉదయాన్నే లేచింది కాబట్టి ఉదయం చదువుకున్నది మెదడులో బాగా గుర్తుండిపోతుంది అన్న ఆలోచనతో తను చదువుకోవలసినవి చదువుకున్నది. ఆ తర్వాత స్నానం చేసి కార్తీక్ కి కాల్ చేసింది. అప్పటికే సమయం 7 అయ్యింది. యుద్ధానికి ఒక వీరుడిని సిద్ధం చేసుకున్నట్టుగా తనకి తానుగా సిద్ధం చేసుకున్న కార్తీక్ ఎప్పుడు మధ్యరాత్రి 3 గంటలకు నిద్రపోయాడు. ఇప్పుడు ఫోన్ మోగటంతో ఉలిక్కిపడి లేచి ఫోన్ చేతిలోనికి తీసుకున్నాడు. దివి నుంచి కాల్ వస్తుంది అని అర్థం అవగానే కాల్ ఆన్సర్ చేసి, గుడ్ మార్నింగ్ దివి, ఇది ఇన్ఫర్మేషన్ కాల్ కాదు, వేకప్ కాల్ నాకు అంటూ చిన్నగా నవ్వాడు. నేనే డిస్టర్బ్ చేశానా కార్తీక్ నిన్ను? అయినా పర్వాలేదులే, నీకోసం నేను హాస్పిటల్కు లీవ్ పెట్టాను కాబట్టి మన ఫ్యామిలీని నువ్వు కలవటం కోసం ఆ మాత్రం నిద్ర త్యాగం చేయవలసిందే అంటూ నవ్వింది దివి. ఆమె నవ్వులో జత కలుపుతూనే ఆమె అన్న మన ఫ్యామిలీ అన్న ఆ మాట గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కార్తీక్, నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను నీకు కాల్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వు, అలాగే ఈవినింగ్ వరకు ఇక్కడే, ఎలాంటి ప్రోగ్రాము పెట్టుకోకు అని చెప్పింది దేవి. ఆమె ఒక స్నేహితురాలు అయినప్పటికీ ఇలా ఒక ప్రేమికురాలిగా, ఓ భార్యగా అలా హక్కుగా మాట్లాడటం నచ్చింది కార్తీక్ కి. అలాగే అని చెప్పి కాల్ కట్ చేశాడు కార్తీక్. దివి కిందకు వచ్చి అన్నపూర్ణ గారితో కాసేపు మాట్లాడి ఆ తర్వాత కీర్తనకి వంటల్లో చిన్నగా సహాయం చేస్తూ ఉన్నది. అన్నీ సిద్ధమయ్యాయి, అందరూ కూడా రెడీ అయి ఉన్నారు. దివి ఇక కార్తీక్ కి అడ్రస్ షేర్ చేసి కాల్ చేసి స్టార్ట్ అవమని చెప్పింది. అందరూ ఒక దగ్గరకు చేరేసరికి ఆదిత్య దివి పెళ్లి గురించి అన్నపూర్ణ గారికి చెప్పటం విని, మొదలు పెట్టారా నాన్న అప్పుడే సంబంధాలు చూడటం అని ఆదిత్య పక్కన కూర్చుంటూ అడిగింది దివి. లేదురా, కానీ స్టార్ట్ చేస్తాను త్వరలో అన్నారు ఆదిత్య. ఆ పక్కనే ఉన్న కీర్తన, దివి ఒకవేళ అబ్బాయికి కుటుంబం లేకపోతే అలాంటి సంబంధం ఓకేనా నీకు అని అడిగింది. అన్నపూర్ణ గారికి కీర్తన ఆ మాట ఎందుకు అన్నదో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే, పోలీస్ మొగుడికి మాత్రం ఆ మాట కార్తీక్ ని ఉద్దేశించి అంటుంది అని అర్థమయ్యింది. కుటుంబం లేదు అన్న ఒక్క కారణంతో సంబంధం వద్దు అనుకోవటం ఏమిటమ్మా? నా కుటుంబమే అతనికి కుటుంబం అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అలాంటి వాళ్లకు కుటుంబం విలువ బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. నిజంగా ఇప్పుడు అలాంటి సంబంధం మన చేతిలో ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఒప్పుకుంటాను అని చెప్పింది దివి. కానీ దివి, కుటుంబం అనేది ఖచ్చితంగా ఉండాలి. అతను ఏదైనా పొరపాటు చేస్తే అతని కుటుంబం అతన్ని మందలిస్తుంది. మేము నీ దగ్గర లేకపోయినా కానీ నీ చుట్టూ మంచి కుటుంబం ఉంది అన్న సంతోషం ఉంటుంది మాకు అన్నారు అన్నపూర్ణ గారు. ఏనానమ్మా, ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే నా గురించి ఆలోచించి మీరు ఆ పని చేయలేరా? ఇంటికి అల్లుడు అన్న ఆలోచనతో మౌనంగా ఉండి అతను తప్పులని చూస్తూ ఉంటారా? ఇకపోతే వచ్చే అబ్బాయి మీ అందరినీ మరిపించే అంత ప్రేమను పంచినప్పుడు కుటుంబంతో పని ఏముంటుంది? మీకు కూడా అతను నన్ను చూసుకునే విధానం చూసి భరోసాగా ఉంటుంది కదా. నా వరకు అలాంటి అబ్బాయిలే మంచివాళ్లు నానమ్మ. వాళ్లకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు అనుభవించింది మరి ఒకరు అనుభవించకూడదు అని ఖచ్చితంగా అనుకుంటారు అని చెప్పింది దివి. కన్నయ్య చెప్తూ ఉంటే ఏమో అనుకున్నా కానీ
నువ్వు చాలా పెద్దదానివి అయ్యావే. నీ ఆలోచనలు అభిప్రాయాలు వింటూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నారు అన్నపూర్ణ గారు. కదా అమ్మమ్మ, నా కూతురు చాలా పెద్దదయ్యింది అని కూతురు వైపు ప్రేమగా చూస్తూ చెప్పింది కీర్తన. ఇంతలో కారు సౌండ్ వినిపించడంతో వచ్చింది కార్తీక్ అని అర్థం అవటంతో దివి పరుగున బయటకు వెళ్ళింది. కారు దిగిన కార్తీక్ గాగుల్స్ తీస్తూ ఎదురుగా ఉన్న దివిని చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా చిన్నగా నవ్వి అతని దగ్గరకు వెళ్లి, త్వరగా వచ్చేశావు అంటే నువ్వు ఉండే ఫ్లాట్ మన ఇంటికి దగ్గరలోనే అయితే అని అడిగింది దివి. అవును, అరగంట ప్రయాణం, గట్టిగా కొడితే 20 నిమిషాలు అన్నాడు కార్తీక్. వెనకే వచ్చి గుమ్మం దగ్గర ఆగిన ఆదిత్య సాధారణంగా చూస్తూ ఉంటే అన్నపూర్ణ గారు అతన్ని అలాగే చూస్తూ ఉన్నారు. కీర్తన, ఇద్దరి జంట ఎలా ఉంది అన్న ఉద్దేశంతో చూస్తూ ఉన్నది. అయితే నువ్వు తరచుగా ఇక్కడికి రావచ్చు, నా ఆహ్వానం లేదు అన్న ఆలోచన అస్సలు వద్దు అని చెప్పింది దేవి. అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు కార్తీక్. పద అని చొరవగా అతని చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది దేవి. అది చూసిన కీర్తన అప్రయత్నంగా ఆదిత్య వైపు చూసింది. ఆమె చూపుకు కారణం ఒకరి చెయ్యి మరి ఒకరు పట్టుకుని జంటగా వస్తూ ఉన్న వాళ్ళని చూడమని. ఆమె దృష్టిలో కార్తీక్ ఆ ఇంటి అల్లుడుగా, అలాగే దేవికి తగిన జీవిత భాగస్వామిగా సరి అయినవాడు అని అభిప్రాయం. కార్తీక్ విషయంలో ఆదిత్య ఆలోచిస్తాను అని చెప్పటంతో, చూడు వాళ్ళ జంట ఎంత అందంగా ఉందో అన్నట్టుగా అతని వైపు చూస్తూ ఉన్నది కీర్తన. నానమ్మ అంటూ అన్నపూర్ణ గారిని చూస్తూ కార్తీక్ కి పరిచయం చేసింది దేవి. ఆల్రెడీ అన్నపూర్ణ గారికి కార్తీక్ వస్తున్నాడు అని తెలుసు కాబట్టి ఆవిడనే అతనికి పరిచయం చేసింది. నానమ్మ అంటే దివికి కాదు కార్తీక్, ఆదిత్యకు అని చెప్పింది కీర్తన. హో అని నమస్తే చెప్పి ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాడు కార్తీక్. అల్లుడు అని ఫిక్స్ అయ్యావా? మాటల్లో అంత హుషారు ఉన్నది అని కీర్తన చెవిలో చిన్నగా అన్నాడు ఆదిత్య. నిన్నటి వరకు ఆలోచన మాత్రమే ఉండేది, ఇప్పుడు వీళ్ళని ఇలా చూశాక ఆలస్యం చేయకూడదు అని అనిపిస్తుంది అని చెప్పింది కీర్తన. అలా అని నీ అభిప్రాయం నా కూతురు మీద రుద్దకు, దానికి నచ్చిన వాళ్లతోనే పెళ్లి అన్నాడు ఆదిత్య. సరేలే అని చెప్పింది కీర్తన. అన్నపూర్ణ గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక ఆదిత్య కీర్తనలను పలకరించాడు కార్తీక్. తిరిగి వాళ్ళు కూడా చిరునవ్వుతో పలకరించి లోనికి ఆహ్వానించారు అతన్ని. లోనికి వచ్చిన అతను ఇల్లంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆ చూపు సాధారణంగా పరిచయస్తుల ఇంటికి వచ్చినట్టుగా లేదు, తనకి నచ్చిన అమ్మాయి పెరిగిన ఇంటిగా, అలాగే ఆ అమ్మాయి జ్ఞాపకాలు, తన శ్వాస కూడా అంతా ఆ ఇంట్లో ఉంది అన్న ఆలోచనతో చూస్తూ ఉన్నాడు. దాదాపుగా 5 సంవత్సరముల తర్వాత కలవటం కాబట్టి ఆ విషయాలు ఈ విషయాలు అన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతా. ఆ కబుర్లలో దేవిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. కానీ బాబు, మరి మీ నాన్నకు మీ అమ్మ గురించి తెలుసా అని అడిగారు అన్నపూర్ణ గారు. ప్రత్యక్షంగా అయితే తెలియదు అమ్మమ్మ, కానీ పరోక్షంగా అయితే తెలిసే అవకాశాలు ఉండవచ్చు. అది కూడా అతనికి తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉంటేనే అన్నాడు కార్తీక్. అందరూ కూడా అతని మాటల్లో వాస్తవాన్ని, అలాగే అతని తండ్రిపై తనకు ఉన్న ఆవేశాన్ని గ్రహిస్తే ఆదిత్య మాత్రమే అతను పిలిచిన అమ్మమ్మ అన్న పిలుపు గమనించాడు. దివే కార్తీక్ మంచి స్నేహితులు, అలాంటప్పుడు అతను కూడా నానమ్మ అనాలి, కానీ అమ్మమ్మ అనటం ఏమిటి అని పోలీసు మెదడికి అనుమానం వచ్చింది. నిన్నటి నుండి కార్తీక్ విషయంలో ఆరాటపడుతూ ఉన్న కీర్తన వైపు చూశాడు. ఆమె ముఖంలో బాధ కనిపించడంతో తన తింగరి పెళ్ళాం కార్తీక్ పిలిచిన పిలుపుని నోటీస్ చేయలేదు అని అర్థం చేసుకున్నాడు ఆదిత్య. నువ్వు అన్నది కూడా నిజమే బాబు, కానీ నీకు ఆయన మీద ఎలాంటి అభిప్రాయం లేదా అని అడిగారు అన్నపూర్ణ గారు. కోపం తప్ప ఏమీ లేవు అమ్మమ్మ, అస్తమానం తన గురించి ఆలోచించడం వలనే మా అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. చాలా జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇప్పుడు మా అమ్మ నా దగ్గర లేదు. అదంతా ప్రత్యక్షంగా తన తలరాత అవ్వవచ్చు, కానీ పరోక్షంగా మాత్రం ఆయన వలనే. ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం ఆయన పాత్ర నా జీవితంలో ఉండాలి అని అనుకోవటం లేదు. అందుకనే అదంతా భగవంతునికి వదిలేశాను అన్నాడు కార్తీక్. సరదాగా సాగుతూ ఉన్న కబుర్లు ఎక్కడికో వెళ్తున్నాయి అని గమనించిన దేవి, నాన్న కార్తీక్ కి ఇల్లు చూపిస్తాను అంటూ లేచింది. ఆదిత్య అలాగే అన్నట్టుగా తల ఊపటంతో అతని వైపు చూసింది. అప్పుడు అతను లేచాడు. ఇద్దరు కూడా అక్కడ నుండి కదిలారు. కన్నయ్య, అసలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదలటానికి గల కారణం ఏమిటో కదా, అడిగితే బాధపడతాడు అని నేను కూడా అడగలేదు అన్నారు అన్నపూర్ణ గారు. అవును నానమ్మ,
దివి అడిగితే దివి చెప్తుంది నానమ్మ. కాబట్టే కార్తీక్ ను అడిగి బాధ పెట్టకపోవటమే మంచిది అన్నాడు ఆదిత్య. ఇల్లంతా చూడటం కంటే కూడా దివితో కలిసి జంటగా అడుగులు వేస్తూ ఉన్న దాని మీదనే అతని శ్రద్ధంతా ఉన్నది. కార్తీక్, ఏమిటి సైలెంట్ గా ఉన్నావు అని అడిగింది దివి. నువ్వు ఏమీ మాట్లాడటం లేదు అనే నేను సైలెంట్ గా ఉన్నాను అని చెప్పాడు కార్తీక్. ఏదైనా అడుగు మరి, చెప్తాను. మా ఇల్లు నచ్చింది కదా నీకు అని అడిగింది దివి. నాకు చాలా నచ్చింది దివి అన్నాడు కార్తీక్. నాకు కూడా, కానీ నేను మాత్రం ఇంట్లో ఉన్నది చాలా తక్కువ. చదువు కోసం వైజాగ్ లోనే ఎక్కువ ఉన్నాను కదా అన్నది దివి. అయితే పెళ్లి తర్వాత హస్బెండ్ ని ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు కార్తీక్. వస్తే మంచిది, కానీ నాకు నచ్చదు కార్తీక్ అలా. అతను నా కోసం వచ్చినా కానీ ఇల్లరికం వచ్చాడు అని చిన్నచూపు చూస్తారు జనాలు. అది నేను తట్టుకోలేను అని చెప్పింది దివి. ఆ మాటతో అతని మనసులో ఆమె స్థానం మరింత పదిలంగా అయ్యింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దివి తన గది రావటంతో ఇదే నా గది అంటూ చూపించింది. ఎలాంటి హక్కు అధికారం లేకపోవటంతో కార్తీక్ బయట నుండే చూశాడు, కానీ లోపలికి అడుగు పెట్టలేదు. ఒకవేళ ఆమెను స్నేహితురాలుగా మాత్రమే చూస్తే ఖచ్చితంగా లోనికి వెళ్ళేవాడు. అవును కార్తీక్, పెళ్లి మేటర్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది దివి. ఆ ఆలోచనని ఇంకా అమలు చేయటం మొదలు పెట్టలేదు అన్నాడు కార్తీక్. ఎందుకు, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి? ఇలా అయితే నీకంటే ముందే నా పెళ్లి అయ్యేలా ఉన్నది అని చెప్పింది దివి. అడుగులకి విశ్రాంతిని ఇచ్చి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు కార్తీక్. దివి వెనక్కు తిరిగి ఏమైంది అని కళ్ళతోనే అడిగింది. నీ పెళ్లి గురించి నా దగ్గర ఎందుకు దాచావు అన్నాడు కార్తీక్ బాధగా. ఇంకా మ్యాచ్ సెటిల్ అవ్వలేదు, అసలు చూడటం కూడా మొదలు పెట్టలేదు. కానీ మా నాన్న త్వరలో చూస్తాను అని అన్నారు. మా నాన్న ఇప్పుడు ఓ కేసు విషయంలో చాలా శ్రద్ధగా ఉన్నాడు. నాకు తెలిసి అది సాల్వ్ అయ్యాక ఖచ్చితంగా నాకు సంబంధాలు చూడటం మొదలు పెడతారు అని చెప్పింది దివి. ఆమె అంత ఖచ్చితంగా తన నాన్న గురించి అలాగే తన భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటే అతని ముఖంలో కార్నర్ స్మైల్. ఆ చిరునవ్వుకి రెండు కారణాలు, ఒకటి ప్రొఫెషనల్ గా, మరి ఒకటి వ్యక్తిగతంగా. ఒకటి ఆ కేసు సాల్వ్ అవదు అని, కాబట్టి దివికి ఇప్పట్లో మ్యాచ్ చూడడు అన్న కారణం. అవును కార్తీక్, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, మా ఫ్రెండ్స్లలో ఎవరైనా ఉంటే నీకు సెట్ చేస్తాను అన్నది దివి. ఏమిటి సెట్ చేస్తావా అంటూ నవ్వాడు కార్తీక్. ఎందుకు నవ్వుతున్నావు, అవసరం లేదా? ఆల్రెడీ ఓ అమ్మాయి ఉందా ఏమిటి అని అడిగింది దివి. నాకు పెళ్లికి ఓ అమ్మాయి కావాలి, అంతేకాని ప్రేమకు కాదు. ప్రేమ అంటూ సమయం వృధా చేస్తూ ఉంటే ఇంకెప్పుడు బాధ్యతగా ఉంటాం ఒకరి విషయంలో మరి ఒకరం. అదే పెళ్లి తర్వాత అయితే ప్రేమ బాధ్యత రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తాం కదా, ఒకదానికోసం మరి ఒకటి వదులుకోము. అదే ప్రేమలో అయితే ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు. నా వరకు పెళ్లి అయినా ప్రేమ అయినా బాధ్యతనే అన్నాడు కార్తీక్. దివి ఓ క్షణం సూటిగా చూసి, నాకు నీ ఆలోచన బాగా నచ్చింది కార్తీక్, కానీ నాదో సందేహం, అడగనా అన్నది. ఖచ్చితంగా అడగొచ్చు మేడం గారు అంటూ చిన్నగా నవ్వాడు కార్తీక్. కార్తీక్, ఒకవేళ ఆ అమ్మాయి పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలి అని అనుకుంటే, అంటే బాధ్యత అనేది ప్రధానం అన్నావు కదా, ఒకవేళ ఉద్యోగం అంటూ తిరిగితే నీ విషయంలో బాధ్యతగా ఉండటానికి సమయం ఉండదేమో కదా అని అడిగింది దివి. నా మీద ప్రేమ ఉంటే నా కోసం ప్రత్యేక సమయం కేటాయించి మరీ బాధ్యతగా ఉంటుంది. అయినా బాధ్యత అంటే నా పనులు అన్నీ చేయటం కాదు కదా దివి, అవి నేను చేసుకోగలను. బాధ్యత అంటే ఓ భరోసా, కష్టకాలంలో పక్కన ఉండి ధైర్యం కల్పించి పరిస్థితి నుండి బయటపడేయటం. ఉద్యోగం అంటూ కష్టపడే అమ్మాయి నా విషయంలో కష్టపడదా? కష్టకాలంలో నాకు తోడుగా ఉండదా? నాకు అయితే అలాంటి ఆలోచనలు లేవు దివి. పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలి అని, ఇద్దరి జీవితాలు ఒకటిగా మారుతాయి, అంతేకాని నా జీవితమే ఆమె జీవితం అయిపోయి నేనెలా నా జీవితంలో లీడ్ చేస్తున్నానో ఆమె కూడా అలా లీడ్ చేయాలి అని కాదు. ఒకరి జీవితంలో ఉన్న ఆలోచనలను, అభిప్రాయాలను తెలుసుకొని మరి ఒకరు అందుకు తగ్గట్టుగా నడుచుకోవటమే కదా ఒక్కటిగా బ్రతకటం అన్నాడు కార్తీక్. నీ మాటలు వెనుక ఉన్న నీ మెచ్యూరిటీ, నీ మనసు నాకు బాగా నచ్చింది కార్తీక్. స్నేహితులు అయినా కానీ ఒకరి గురించి మరి ఒకరికి సరిగ్గా తెలియదు కదా, కానీ నేను ఇప్పుడు ఈ మాటల వలన నీ గురించి కొంచెం తెలుసుకున్నాను అని చెప్పింది దివి. బదులుగా నవ్వాడు అతను. అతని సమాధానాలు విన్నాక ఆమె మదిలో ఓ ఆలోచన వచ్చింది. అలా ఓ గంటసేపు వరకు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరి గురించి మరి ఒకరు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంతలో అన్నపూర్ణ గారు భోజనానికి పిలవటంతో ఇద్దరు కలిసి కిందకు వెళ్లారు.
జంటగా వస్తూ ఉన్న దివి కార్తిక్ వైపు, అలానే చూస్తూ ఉన్న కీర్తన వైపు చూస్తూ, అలా చూడకు, నా కూతురు ఇబ్బంది పడుతుంది అన్నాడు ఆదిత్య చిన్నగా ఆమె చెవిలో. దివి వచ్చాక మీ మొదటి ప్రాధాన్యత మీ కూతురే అయ్యింది ఆదిత్య, నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అన్నది కీర్తన అలకగా. చాలే ఆపు, నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత సీరియస్గా ఉన్నా, నీతో సరదాగా ఉంటున్నా, నీకు సమయం ఇస్తున్నా, ఇంకా నిజం చెప్పాలి అంటే నాకు దివికే సమయం కుదరటం లేదు అన్నాడు ఆదిత్య. ఇంతలో దివి కార్తీక్ రావటంతో అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లారు. కీర్తన ముందుగా అన్నపూర్ణ గారికి ఆదిత్యకు వడ్డించాక కార్తీక్కి వడ్డిస్తూ, ఈరోజు ఆదిత్య దివి ఇంట్లో ఉంటున్నారు అని అన్నీ వాళ్లకు ఇష్టం అయిన వంటలే చేశాను కార్తీక్, ఇవన్నీ నువ్వు తింటావు కదా అని అడిగింది. తింటానంటే చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం చేస్తున్నా అన్న ఆలోచనతోనే నా కడుపు నిండిపోయింది అంటూ తినటం మొదలుపెట్టాడు కార్తీక్. అతను ఆ మాట ఎందుకు అన్నాడో అర్థమయ్యే మిగిలిన వాళ్ళు ఒకరిని ఒకరు బాధగా చూసుకున్నారు. ఇది నా అత్తారిల్లు, నాకు మరో కుటుంబం, నాకు ఉన్న ఏకైక కుటుంబం అన్న ఆలోచనతోనే భోజనం చేశాడు కార్తీక్. అతను తినేటప్పుడు సరదాగా కబుర్లు తప్ప ఇంకా ఎలాంటి కబుర్లు దొరలలేదు వాళ్ల మధ్య. తిన్నాక అన్నపూర్ణ గారు కాసేపు మాట్లాడి విశ్రాంతి తీసుకోవటం కోసం గదిలోనికి వెళ్లారు. అవును కార్తీక్, పెళ్లి గురించి నీ ఆలోచన ఏమిటి, ఇలానే ఉంటావా ఏమిటి అని అడిగింది కీర్తన. అప్పటికి కార్తీక్ కి కీర్తన వ్యక్తిత్వం గురించి ఒక అవగాహన ఉండటం వలన ఆమె ఆ మాట చాలా సహజంగా అడిగింది అని అనుకున్నాడు. కానీ కీర్తన ఏ ఉద్దేశంతో అడిగిందో కేవలం ఆదిత్యకు మాత్రమే తెలుసు. లేదంటే ఒకప్పుడు పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. నేను కోరుకున్న అమ్మాయి నాతో జీవితం పంచుకోవటానికి సిద్ధమైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు కార్తీక్. అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగింది కీర్తన. ఆహా లేదంటే నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమే అంటూ మళ్లీ మాట మార్చాడు కార్తీక్. దివ్య చెప్పినట్టుగా ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు అతను. ఆ రోజు మొత్తం చాలా బాగా గడిచింది కార్తీక్ కి. ఎన్నో జ్ఞాపకాలు సంపాదించుకొని మనసులో పదిలంగా దాచుకున్నాడు. కాఫీ తాగేసి ఇక వెళ్తాను అంటూ లేచాడు కార్తీక్. ఆదిత్య కూడా లేచి, అప్పుడప్పుడు వస్తూ ఉండు కార్తీక్, ఇది నీ ఇల్లే అనుకో, నీ అమ్మని నా సొంత చెల్లెల్లాగా భావించాను, అంటే నేను నీకు మామయ్య అవుతాను, రక్తం పంచుకొని మేనమామలాగా, మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు, నీకు ఈ ఇంట్లో అధికారం ఉంటుంది అని చెప్పాడు. ఆదిత్య అన్న ఆ మేనమామ మాటకి లోపల నవ్వుకొని, అంటే భవిష్యత్తులో కాంసుడు కృష్ణునికి అయినట్టుగా మనకు యుద్ధం జరుగుతుందా, లేకపోతే మీరు అన్నట్టుగా అన్యోన్యంగా ఉంటామా అని అనుకుని అన్నపూర్ణ గారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చాడు. అతనితో పాటు దివి కూడా. పూర్తిగా గార్డెన్ ఏరియాలోనికి రాగానే మళ్ళీ ఆమె ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో అన్న ఆలోచనతో దివిని హత్తుకొని, థ్యాంక్స్ దివి, నా జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఇచ్చినందుకు, వీకెండ్లో ఫ్యామిలీతో సరదాగా గడిపితే ఎంత బాగుందో తెలుసా అని ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది నా గది అంటూ చూపించాక కూడా గదిలోనికి అడుగుపెట్టని అతని నుండి ఇలాంటి ఆలింగనం ఊహించని ఆమె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. 2 నిమిషాల పాటు అలానే ఉండి ఆ తర్వాత కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు కార్తీక్. ఆమె మాత్రం అక్కడే ఉండి తనకు వచ్చిన ఆలోచన విషయంలో అన్ని వైపులా ఆలోచించటం మొదలుపెట్టింది. ఇటు కార్తీక్ బయటకు రాగానే అన్నపూర్ణ గారు కూడా కార్తీక్ విషయంలో కీర్తనలా ఆలోచిస్తూ ఉన్నారు. అదే విషయం ఆదిత్యకు చెప్పారు కూడా. నానమ్మ, దీని గురించి కీర్తన నాకు రాత్రి చెప్పింది, కానీ నేను ఇప్పుడు ఇంపార్టెంట్ కేసు విషయంలో ఉన్నాను, అలాగే నాకు దివి అభిప్రాయం నిర్ణయం కూడా కావాలి. ఈ కేసు అయ్యాక అప్పుడు నేను కార్తీక్ గురించి ఆలోచించడం మొదలు పెడతాను. దివికి సరి అయినవాడు అని అనిపిస్తే తన అభిప్రాయం తెలుసుకుని ముందడుగు వేస్తాను అని చెప్పాడు ఆదిత్య. అతనికి ఓ తోడు దొరికింది అన్న ఆనందంలో కీర్తన అన్నపూర్ణ గారికి దివి పెట్టిన కండిషన్స్ గురించి వివరించింది. అలా అయితే ఇంకేమిటి, కాకపోతే దివి అతను స్నేహితులు కాబట్టి వాళ్లకు ఆ ఆలోచన ఉందో లేదో తెలుసుకోవాలి అన్నారు ఆవిడ. అవును నానమ్మ, నువ్వు అన్నది కరెక్ట్. దివికి ఓకే అయినా కార్తీక్కి ఓకే కాకపోతే అప్పుడు మనం దివికి ఆశ పెంచిన వాళ్ళం అవుతాం. మనకు ఇద్దరు నిర్ణయాలు ముఖ్యం అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేదు. దివి ఓ 10 నిమిషాలు బాగా ఆలోచించాక లోనికి వచ్చింది. వచ్చేసరికి అందరూ కూడా ఒక్కటే దగ్గర కనిపించడంతో చిన్నగా నవ్వి వెళ్లి ఆదిత్య పక్కన కూర్చున్నది. కార్తీక్ వెళ్ళాడా
అని దివ్యని దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ఆదిత్య. హా నాన్న, వెళ్ళాడు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నది దివి. చెప్పు దివి అన్నాడు ఆదిత్య. ఆ సమయంలో పోలీసు బుర్రకు ఎలాంటి శ్రమ పెట్టకుండా, నాన్న మీరు నాకు పెళ్లి చేయాలి అని చూస్తున్నారు, అలాగే నేను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అని చెప్పాను కదా అని దివి మాట్లాడబోతూ ఉండగా కీర్తన మధ్యలో దూరి, అయితే ఏమిటో ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తావా అని చిన్నగా అరిచింది. అమ్మా, నువ్వు మాట్లాడకు మధ్యలో, నేను చెప్పవలసింది ఇంకా పూర్తి అవ్వలేదు. అలాగే నాన్నకు ఒకసారి ప్రామిస్ చేశాను అంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. ముందు నన్ను అర్థం చేసుకో నువ్వు అన్నది దివి. అమ్మకి తన బిడ్డను అర్థం చేసుకోవటం రాదా? మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో తెలుసు కదా నీకు. అలాంటిది సడన్ గా నువ్వు ముఖ్యమైన విషయం అంటూ పెళ్లి గురించి మాట్లాడేసరికి అదే అనుకుంది దివి అంటూ ఆదిత్య ఈసారి కీర్తనకు సపోర్ట్ చేశాడు. నాన్న, కానీ అమ్మ, ఇకపై నీకు అలాంటి భయం అవసరం లేదు. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధమే అని చిన్నపాటి నవ్వుతో చెప్పింది దివి. ఆ నవ్వు చూసి ఆదిత్యకు తృప్తి, ప్రశాంతత. ఇప్పుడే పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేకపోయినా కానీ తన కోసం ఒప్పుకుంది అన్న బాధ ఉండేది తనలో. కానీ ఇప్పుడు దివి మాటలు వింటూ ఉంటే ఆమె ఇష్టంగానే ఒప్పుకున్నది అని అర్థమైంది ఆదిత్యకు. కానీ ఆ ఇష్టం ఈ రోజే పుట్టింది అని ఆదిత్యకు ఇంకా తెలియదు. అదే అయితే బాగుండు, కానీ ఇంకా నీకు సంబంధాలు చూడటం మొదలు పెట్టలేదు మీ నాన్న అని వెటకారంగా అన్నది కీర్తన. కూతురు పెళ్లి విషయంలో ఆమె ఎంత ఆరాటంగా ఉన్నదో అక్కడ ఉన్న ముగ్గురికి మరోమారు స్పష్టంగా అర్థమైంది. ఇకపై కూడా అవసరం లేదు అమ్మా, ఎందుకంటే మీ అల్లుడిని నేను ఎంచుకున్నాను అని చెప్పింది దేవి. ముగ్గురు కూడా అయోమయంగా చూశారు ఆమె వైపు. నిన్నటి వరకు ఎవరూ లేరు అని చెప్పింది, ఇప్పుడేమో ఇలా అంటుందేమిటి అని అనుకున్నారు. కాని ఆదిత్య పోలీస్ బుర్రకు వెంటనే ఒక విషయం తట్టడంతో, కార్తీక అని చిన్నగా అడిగాడు. దివ్య సమాధానంతో పాటు అతని పట్ల ఉన్న ఇష్టాన్ని కూడా చిరునవ్వుతో తెలిపింది. ఆమె చిరునవ్వు కీర్తన అన్నపూర్ణ గారి మోములో సంతోషం తీసుకుని వచ్చింది. వాళ్ళ ఉద్దేశమే దివి మనసులో ఉన్నందుకు ఆ సంతోషం. పైగా ఇప్పుడు వాళ్లకు నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా కార్తీక్ నే ఆ ఇంటికి అల్లుడవుతాడు అని. ఆ నమ్మకానికి కారణం ఓ తండ్రి ప్రేమ. ఆదిత్య గురించి వాళ్లకు బాగా తెలుసు. దివి నిర్ణయాన్ని, ఇష్టాలని ఎప్పుడూ కూడా తిరస్కరించడు అని. కార్తీక్ గురించి చర్చ రాగానే నీ ముఖంలో కేవలం చిరునవ్వు మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఎలాంటి బిడియమూ లేదు. అంటే అతని మీద ప్రేమ లేదు, కేవలం ఇష్టమే. మరి ఆ ఇష్టం ఈ రోజే పెళ్లి వరకు తీసుకుని వెళ్ళటానికి కారణం ఏమిటి? ఈ రోజు మన ఇంటికి వచ్చాడు కదా, మన కుటుంబంతో అతను నడుచుకున్న తీరు చూసి ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు ఆదిత్య. ఒక్క రోజులోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న దివి ఆలోచన విధానం, అలాగే కారణం తెలుసుకోవాలి అని ఆదిత్య ఉద్దేశం. పోలీసుల విషయం చెప్పకుండానే నిజం తెలుసుకున్న తండ్రి సామర్థ్యం చూసి ఎంతలా గర్వపడిందో, అలాగే విషయం తెలిసాక ఓ తండ్రిలా అడగటం చూసి ఆదిత్యపై రెట్టింపు ప్రేమ పెరిగింది దివ్యకి. మీరు ఇందాక ఓ మాట అన్నారు కదా నాన్న, మన కుటుంబంతో కార్తీక్ ఉండే తీరు అని. అది ఒక కారణం. కానీ నేను కార్తీక్ ని పెళ్లి చేసుకోవటానికి అది ఒక్కటే కారణం కాదు, ఇంకా ఉన్నాయి అని చెప్పింది దివి. నువ్వు మాకు చెప్పిన కండిషన్స్ కి కార్తీక్ ఆన్సర్ గా కనిపించాడు కదా, వాటి అన్నింటి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు. అందుకనే నీకు కార్తీక్ మీద ఇష్టం తప్ప ప్రేమ లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటివి ఏమీ లేవు అని అడిగింది కీర్తన. అవునమ్మా, పెళ్ళయ్యాక ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం ఇష్టం. కార్తీక్ మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, అలాగే ఆస్తుల మీద ఆశ లేదు. పెళ్లి తర్వాత నా ఇష్టాలని గౌరవిస్తాడు, కానీ తన ఇష్టాలని మాత్రం నా మీద అస్సలు రుద్దడు. ఇకపోతే తన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది, ఆ విషయం నీకు కూడా తెలుసు. తల్లిని అంత బాగా చూసుకున్న మనిషి భార్యను చూసుకోలేడా? మా మధ్య స్నేహం అనేది పేరుకు మాత్రమే, కానీ ఈ రోజు తన గురించి చాలా విషయాలు తెలిసాయి. అలా అనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆమెకు అనిపించింది. అంతా ఒక్క మాటలో చెప్పినా కానీ దివి మాటల్లో చాలా లోతు ఉంది అని అక్కడ ఉన్న ముగ్గురికి అర్థమైంది. కీర్తన, అన్నపూర్ణ గారికి ఆల్రెడీ కార్తీక్ విషయంలో ఇదే ఆలోచన ఉన్నది కాబట్టి ఇద్దరు కూడా ఆదిత్య వైపు చూశారు. ఆదిత్య ఎక్కువగా ఆలోచించకుండా, దివి ఆల్రెడీ నువ్వు నీ ఆలోచన చెప్పావు కాబట్టి నేనింకా సంబంధాలు చూడను, కానీ నా కూతురు అడిగింది అన్న కారణంతో కాకుండా తండ్రిగా నాకు అన్ని విధాల సరైనవాడు అని అనిపించాలి. నా కూతురు విషయంలో నేను గెలిచాను అన్న తృప్తి నాకు కావాలి దివి, నాకు కొంచెం సమయం ఇవ్వు అని అడిగాడు ఆదిత్య. అలాగే నాన్న, తొందరేమీ లేదు,
మీరు ఎలాగో సంబంధాలు చూడను అని చెప్పారు కదా, మరి నాన్న దీని గురించి కార్తీక్కు చెప్పనా, లేకపోతే కొన్ని రోజులు ఆగాక మీరే చెప్తారా అన్నది దివ్య. నాకంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. తన అభిప్రాయం తెలుసుకుంటేనే కదా ఏం చేయాలో మనకు తెలిసేది, కాబట్టే నువ్వు తనకి చెప్పు అన్నాడు ఆదిత్య. అలాగే నాన్న అంటూ దివ్య మాట్లాడబోతూ ఉండగా ఆదిత్యకు కాల్ వచ్చింది. దివ్యకి చెప్పి రూమ్లోనికి వచ్చి కాల్ ఆన్సర్ చేశాడు. తన కానిస్టేబుల్ కు ఏవైతే విషయాల గురించి తెలుసుకోమని చెప్పాడో దాని గురించి కాల్ చేశాడు అతను. సార్, మీరు చెప్పిన అన్ని విషయాలు తెలుసుకున్నాను. గోవింద్ గురించి, అలాగే హాస్పిటల్ గురించి మొత్తం కూడా. అవును సార్, అన్నిటి గురించి చాలా లోతుగా తెలుసుకున్నాను. ఫైలు ఇంటికి వచ్చి ఇవ్వనా సార్ అన్నాడు కానిస్టేబుల్. వద్దు, ఉదయం స్టేషన్కి వస్తాను కదా, అప్పుడు చూస్తాను. ఈ కాస్త టైము ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే అన్నాడు ఆదిత్య. అలాగే సార్ అంటూ కాల్ కట్ చేశాడు కానిస్టేబుల్. ఆ రోజు సాయంత్రం మొత్తం ఆదిత్య కుటుంబం సరదాగా గడిపేశారు. మర్నాడు అద్దం ముందు నిలబడి ఆదిత్య రెడీ అవుతూ ఉంటే కీర్తన వచ్చి ఆదిత్యకు కుడివైపున అద్దానికి ఆనుకొని నిలబడి చేతులు కట్టుకుని అతని వైపే కోపంగా చూస్తూ ఉన్నది. ఎందుకు అంత కోపం? ఏం చేశాను అన్నాడు ఆదిత్య క్యాప్ పెట్టుకుంటూ. కార్తీక్ గురించి నేను చెప్తే ఏవేవో కబుర్లు చెప్పావు, కానీ కూతురుకు మాత్రం పరోక్షంగా అతనే మన ఇంటి అల్లుడు అని చెప్పావు. అందుకే నా ఈ కోపం అన్నది కీర్తన. దివి, నువ్వు ఒక్కటి కాదు అన్నాడు ఆదిత్య. నా దృష్టిలో కూడా అదే భరోసా. నాకు ఇస్తే ఏమవుతుంది అని అడిగింది కీర్తన. నా మాట నా పోలీస్ మొగుడు విన్నాడు అని నువ్వు ఎక్కడ ఆకాశంలో విహరిస్తావో అని చెప్పలేదులే అన్నాడు ఆదిత్య. ఆదిత్య సీరియస్ గా అడుగుతున్నా, నువ్వు దివికి భరోసా ఇచ్చావు అంటే కార్తీక్ మీద నీకు మంచి అభిప్రాయం ఉన్నట్టే కదా. మరి నాకు అమ్మమ్మకి ఆ ముక్క చెప్తే ఏమవుతుంది? ఆలోచిస్తాను అన్నావు అంటే నీకు సరైన వాడు అని అనిపించకపోతే వేరే సంబంధం చూస్తాను అని మాకు పరోక్షంగా చెప్పి దివికి మాత్రం ధైర్యం ఇస్తావా అని అడిగింది కీర్తన కొంచెం గట్టిగా. నీకు నా మీద ప్రేమ పిచ్చి పట్టి నా భార్యగా ఆలోచిస్తున్నావు కానీ ఓ అమ్మాయిగా, తల్లిగా ఆలోచించటం లేదే అంటూ బయటకు నడిచాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.